కేసీఆర్ విచారణ, సిట్ నోటీసుల కలకలం. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ని కూడా విచారించనుంది సిట్. అయితే ఆయన్ని అందరిలాగా జూబ్లీహిల్స్లోని సిట్ కార్యాలయమే కాకుండా ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళి సిట్ అధికారులు ఆయన్ని విచారించనున్నారు. అంటే అదే రెండు రకాల అభిప్రాయాలు ఉన్నాయి. విచారించడానికి వెళ్ళొచ్చు, ఎందుకంటే చాలా ప్రముఖులైన వాళ్ళని, ఉదాహరణ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండగా కూడా ఓ కేసులో సిబిఐ వాళ్ళు వచ్చి విచారించారు. ఆ ముఖ్యమంత్రిని ఆయన క్యాంప్ ఆఫీస్లోనే విచారించి వాళ్ళు వెళ్ళిపోయారు. దాని మీద ఏమీ అప్పుడు రబస్ చేయలేదు. అది అప్పటికే ఉన్న ఇదే సమస్య. అది ఆయనకు సంబంధించింది కూడా కాదు, ఆయన మంత్రిగా ఉన్నారు కేంద్రంలో అప్పటిది. సరే, ఇప్పుడు ట్యాపింగ్ అనేది ఇంత భారీ ఎత్తున ప్రభుత్వానికి అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్ కు తెలియకుండా జరగదు అనేది అందరి ఉద్దేశం కదా. ఇప్పుడు ఆయన తర్వాత రెండో స్థానంలో ఉన్న వాళ్ళందరినీ, అంటే కేటీఆర్ ను, హరీష్ రావును, సంతోష్ ను కూడా విచారించేశారు. వీళ్ళందరి దగ్గర తీసుకుంటున్నప్పుడు అడుగుతున్న ప్రశ్నలు మారుతూ వచ్చాయి. ఆ ప్రభాకర్ రావును విచారించినప్పటికీ, ఇంకోరిని విచారించినప్పటికీ వీళ్ళ దగ్గర గ్యాదర్ చేసిన సమాచారం వాళ్ళ ముందు పెట్టి హరీష్ రావును అడిగారు. ఇప్పుడు సంతోష్ కూడా అడిగిన తర్వాత ఇవన్నీ కేసీఆర్ మీద పెట్టి మాకు ఇవి తేలేవి, దీన్ని బట్టి మీరు ఏం చెప్తారని అడుగుతారని. అయితే ఆయన ఎలా స్పందిస్తారు, ఆయన అసలు సిట్నే ప్రశ్నిస్తారా? వీళ్ళందరూ తీసుకున్న వైఖరి ప్రకారం అయితే ఆయన కూడా సహకరించే అవకాశమే చాలా ఎక్కువ. కానీ ఇవ్వడం మటుకు నందినార్లో ఇంటి దగ్గరే ఇస్తారు, విచారణ మటుకు ఆయన కోరికను బట్టి చేస్తారు అని. ఎందుకంటే పోలీస్ స్టేషన్కి వస్తే ఇది చాలా ఉద్రిక్తత, జనాలు ఎక్కువగా వస్తారని. కానీ అది కేసీఆర్ మీద ఆధారపడి ఉంటుంది కదా. ఒకవేళ ఆయన కాదు నేను స్టేషన్కి వస్తాను అని ఇన్సిస్ట్ చేశారనుకోండి, మీరేమో అనక్కర్లేదు నా దగ్గర, నేనే వస్తాను. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కొంచెం హైప్ అవ్వాలి, వేడి పెరగాలి, అనుకుంటారు కదా. కాదు అంటే కోర్టులో కూడా సవాల్ చేయొచ్చు, ఇది అసలు తాడు బొంగరం లేదని. మరి ఏం చేస్తారో సాయంత్రానికి మనకు ఒక ఇది వస్తుంది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే ఏదో ఒకదాన్ని నిరంతరం కొనసాగించాలి, నో లెటప్, దాన్ని వదిలిపెట్టకూడదని మటుకు నిర్ణయంతో ఉన్నట్టు కనిపిస్తుంది. వాళ్ళకి అనేక ఆధారాలు కూడా వాళ్ళు సేకరించారు అన్నది మనకు తెలుస్తున్న సమాచారం. మూడోది సజ్జనార్ ఈ సిట్ చైర్మన్, కమిషనర్ కూడా మొన్న కేటీఆర్ వచ్చి వెళ్ళిన తర్వాత కూడా ఆయన చాలా హైపర్ యాక్టివ్ గా వెంటనే జవాబు విడుదల చేసి కొన్ని మీడియా వ్యాఖ్యలకు, కొన్ని కేటీఆర్ వ్యాఖ్యలకు కూడా సమాధానాలు ఆయన విడుదల చేశారు. సో సజ్జనార్ చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ రోజు వాళ్ళు సమీక్ష చేస్తారు, సమీక్ష చేసి ఎలా ముందుకు వెళ్ళాలి, అలాగే ఏం చర్య తీసుకోవాలి. కేసీఆర్ని అడగడం ఒకటి, కేసీఆర్ ఏం చెప్తారు అనేది ఒకటైతే మనం తదుపరి అడుగు ఏ విధంగా ఉంటుంది అంటే ఈసారి యాక్షన్ ఉంటుందని. ఎందుకు కేసీఆర్ తర్వాత ఇంకా అడిగే వాళ్ళు ఎవరు ఉండరు కదా. సో ఈ ట్యాప్ గేట్ లో కార్యాచరణ, యాక్షన్ స్టేజ్ ఇప్పుడు మొదలవుతుందని అనిపిస్తుంది. దట్ డిపెండ్స్ ఆన్. కేసీఆర్ గారే సిట్ కార్యాలయానికి వస్తే సార్ విచారణకి, అంటే ఇక రెండు తెలుగు రాష్ట్రాల అటెన్షన్ ఉంటుందేమో. మొన్న కూడా ఆయన కాళేశ్వరం అప్పుడు కూడా వచ్చారు, కాళేశ్వరం అప్పుడు కూడా వచ్చారు, కానీ దాని పద్ధతి కొంచెం తేడాగా ఉండింది. ఖచ్చితంగా ఆయన అలా కూడా చేసే అవకాశం ఉంది. టెన్షన్ కూడా పెరుగుతుంది, ధోరణి మారుతుంది. అంటే బాగా నాటకీయంగా వాతావరణం అంతా నాటకీయమైన వాతావరణం వస్తుంది. కానీ తలకిందులు అయ్యేంత పరిస్థితి లేదులేండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ దర్యాప్తులు ఇవన్నీ అలవాటైపోయాయి కదా, జనాలకు అలవాటయ్యాయి. ఇది చాలా రోజుల నుంచి అలవాటు అయింది, జరుగుతుంటుంది అనేది తేలిపోయింది. అందుకని కానీ ఏదో చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు అసలు చంద్రబాబు నాయుడు ఫోన్ ఎప్పుడు రేవంత్ రెడ్డి ఎపిసోడ్ లో ఆ టేపు వచ్చినప్పటి నుంచి ప్రశ్న ఉంది. అది రాజశేఖర రెడ్డి హయాంలో ఏవో తెప్పించారు, అవి ఉపయోగించి ట్యాప్ చేశారని అప్పుడు చెప్తుండేవాళ్ళు. అప్పుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి అమరావతికి తరలిపోయే ముందు చివరిలో ఆయన కార్యాలయం నుంచి వేసిన ప్రశ్న, మీకు అది ఎలా వచ్చింది, మీరు విన్నారా, రికార్డ్ చేశారా, ఒక ముఖ్యమంత్రి ఇంకో ముఖ్యమంత్రి ఫోన్ ట్యాప్ చేయొచ్చా, ఇలాంటి ప్రశ్నలన్నీ అప్పుడు వేశారు. చూడాలి మరి ఇప్పుడు అవి కూడా ఈ పరిధిలోకి వస్తాయా అనేది కూడా చూడాలి.